సర్వేభ్యః నమస్కారः. వేదవాణి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఇప్పటివరకు మనం నేర్చుకున్నటువంటి శబ్దాలు సంస్కృత సంభాషణకు ఉపయోగపడేటువంటివి. సంస్కృత సంభాషణలో మీకు ఇదివరకు చెప్పినట్టే శబ్దాలు అనేవి చాలా ముఖ్య పాత్ర పోషిస్తాయి. అటువంటి శబ్దాల్లో పుల్లింగాల్లో నామవాచక శబ్దాల్లో మనం నేర్చుకునేవి ఏమిటి? అకారాంత, ఇకారాంత, ఉకారాంత, రుకారాంత. రామ, హరి, గురు, పిత అనేటువంటి వాటిని ఉదాహరణగా తీసుకుంటూ 4 రకాల శబ్దాలు మనం నేర్చుకున్నాం. ఈ 4 రకాల శబ్దాలు తర్వాత మనం నేర్చుకోబోయేటువంటి శబ్దం ఏంటి అని అంటే సర్వనామ శబ్దాలు. సర్వనామ శబ్దాన్ని నేర్చుకుంటాం. సర్వనామములు, నామవాచకములు మీరు పేరు వినే ఉంటారు, కానీ కొంతమందికి తెలియకపోవచ్చు సర్వనామాలు అంటే ఏమిటి, నామవాచకాలు అంటే ఏమిటి. ఇప్పుడు సర్వనామాలు, నామవాచకాలు అంటే పేర్లండి. హరి, గురు, కృష్ణ, రామ, మన ఊర్లో మన పేర్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా నామవాచకాల కింద వస్తాయి. సర్వనామాలు అంటే ఏమిటి? నామవాచకానికి బదులుగా వాడేటువంటి పదాలు. బదులు అంటే నామవాచకానికి స్థానంలో ఇది కూడా వాడచ్చు. ఎట్లాగా అంటే ఉదాహరణకి రాముడు అనేటువంటి వాడు ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి నాకు కాస్త దూరంగా ఉన్నాడు. రాముడు అనేటువంటి పదార్థం లేకుండా అతన్ని నేను సంబోధించవచ్చు. అతడు. ఆంగ్లంలో హీ అంటాం. ఈ హీ అనేటువంటి శబ్దమే సంస్కృతంలో పుల్లింగ సర్వనామంలో సహా అనేటువంటి శబ్దంగా మారుతుంది. అంటే మీకు చెప్పాలి అంటే రాముడు, రాముణ్ణి, రామునితో, రామునికి, రాముని నుండి, రాముని యొక్క, రాముని యందు అని విభక్తుల అర్థాలు చెప్పానే. వాటి స్థానంలో అతడు, రాముడు, అతడు, రాముణ్ణి, అతన్ని, రామునితో, అతనితో, రామునికి, అతనికి, రాముని నుండి, అతని నుండి, రాముని యొక్క, అతని యొక్క, రాముని యందు, అతని యందు. అతని యందు చాలా శక్తి ఉందండి. రాముడు యందు చాలా శక్తి ఉన్నది. రెండు అర్థం ఒకటే. నేను రాముడిని చూపిస్తూ రామ అనేటువంటి నామాన్ని తీసేసి అతడు అనేటువంటి శబ్దాన్ని నేను అక్కడ పెట్టవచ్చు. ఆ అతడు అనేటువంటిని ఎలా చెప్పాలి సంస్కృతంలో? రామ అంటే రామ అని నేర్చుకున్నాం. రాముణ్ణి అంటే రామం అని ద్వితీయ భక్తిలో ఉంటుందని నేను అనుకున్నాం. రామునితో అంటే రామేణ అని అనుకున్నాం. రామాయ అంటే రామునికి అని అనుకున్నాం. ఇవన్నీ చెప్పాను కదా అర్థాలు. మరి అతడు, అతన్ని, అతనితో అనేదానికి కూడా ఒక శబ్దం ఉండాలి కదా. మరి అలాంటప్పుడు దానికి ఒక శబ్దం ఉంది. ఆ వాటిని సర్వనామ శబ్దాలు అంటాం. ఆ సర్వనామ శబ్దాల్లో పుల్లింగ, స్త్రీలింగ, నపుంసకలింగాలు ఉంటాయి. పుల్లింగంలో మనం నేర్చుకునేటువంటి శబ్దము తద్ శబ్ద అని అంటాం. దకారాంత పుంలింగ తద్ శబ్ద, దకారాంత పుంలింగ తద్ శబ్ద అని వస్తుంది. ఉదాహరణకు తత్, ఇక్కడ ఒక చిన్న విషయం మీకు చెబుతాను. ఒకటే పరమాత్మ ఉన్నాడు మనకి. ఏకో నారాయణ నద్వితీయోస్తి కశ్చిత్. ఒకడు ఉన్నది ఒకటే భగవంతుడు రా నాన్న. రెండో పదార్థం అనేది లేదు అసలు ఈ సమస్త సృష్టిలో, ఈ జగత్తులో అసలు రెండో పదార్థం అనేది లేదు. ఉన్నది ఒకటే. ఆ ఉన్న ఒక్క భగవంతుడిని నువ్వు పురుషుడిగా భావన చేసావు అనుకో, విష్ణువనో, శంకరుడనో, గణపతనో నువ్వు నమస్కారం చేసుకోవచ్చు. అదే ఉన్న ఒక్క భగవంతుడు నువ్వు స్త్రీగా భావన చేసావు అనుకో, సీతగానో, లక్ష్మిగానో, పార్వతిగానో, సరస్వతిగానో, కామాక్షిగానో, శారదాంబగానో నువ్వు కొలవచ్చు. అదే తద్దిని నపుంసకరంగా భావన చేసావు, ఒక పర్వతంగానో, ఒక వస్తువుగానో భావన చేయొచ్చు. ఉన్న ఒకటే పరమాత్మ పుంలింగ, స్త్రీలింగ, చర అచర జగత్తు అంతా ఆయన స్వరూపమే. వస్తువులు కూడా, వస్తు ప్రపంచం కూడా ఆయన స్వరూపమే. చరాచర జగత్తు అంతా ఆయనదేగా. కాబట్టి ఉన్న ఒక్క పరమాత్మ పుల్లింగ, స్త్రీలింగ, నపుంసకలింగాలుగా విభజించబడ్డాడుగా. ఇప్పుడు చూడండి, ఆ ఉన్న ఒక్క పరమాత్మని తత్ అన్నాను, తత్ అన్నాను. ఆ ఉన్న ఒక్క పరమాత్మని, ఆ తత్తు పుంలింగంలోకి వచ్చినప్పుడు విష్ణువు అన్నాను. ఆ విష్ణువుకి సర్వనామం అతడు కదా. ఆ ఉన్న ఒక్క పరమాత్మ పుల్లింగంగా మారితే సహా. అదే ఉన్న ఒక్క పరమాత్మ స్త్రీగా మారితే సా, స్త్రీలింగ శబ్దంలో మొదలవుతుంది సా. అదే ఉన్న ఒక్క పరమాత్మ వస్తు ప్రపంచంలో మనకు కనబడితే తత్, నపుంసకలింగంలో మనం చూడవచ్చు దాన్ని. కాబట్టి సహ సా తత్. మీకు అకారాంత పుంలింగ రామ శబ్ద
ఇకారాంతః పుంలింగః హరిశబ్దః, ఉకారాంతః పుంలింగః గురుశబ్దః, రుకారాంతః పుంలింగః పితృశబ్దః అని చెప్పి ఏది కామన్గా లేవు ఆ స్టేట్మెంట్లు. అకార ఇకార ఉకార రుకారాంతాలు. కానీ ఇక్కడ అలా కాదు. పుంలింగానికి ఇప్పుడు మీరు నేర్చుకోబోయేది పుల్లింగం, తర్వాత స్త్రీలింగం నేర్చుకుంటారు, తర్వాత నపుంసకలింగం నేర్చుకుంటారు. ఏం నేర్చుకున్నా దీని సూత్రం ఒకటే. దకారాంతః పుంలింగం అయితే పుంలింగ అంటాం, స్త్రీలింగం అయితే స్త్రీలింగం అంటాం, నపుంసకలింగం అయితే నపుంసకలింగం అంటాం. దకారాంతః పుంలింగః తద్ శబ్దః. అదే స్త్రీలింగం అయితే దకారాంత స్త్రీలింగః తద్ శబ్దః. అదే నపుంసకలింగం అయితే దకారాంతః నపుంసకలింగః తద్ శబ్దః. ఈ దకారాంతము దద్ శబ్దము సమానమే. పుల్లింగమా స్త్రీలింగమా నపుంసకలింగమా అనేది మనం పెట్టుకుంటాం అంతే. తత్వమసి, తత్ అది, ఆ అదే పరమాత్మ. తత్వమసి అని మనం వేదవాక్యం చెబుతుంది కదా. తత్వమసి అంటే తత్ అంటే అది నీవై ఉన్నావయ్యా. అది ఏమిటి? పురుషుడిగా వెళ్తే సహ, అది తత్ స్త్రీలింగంలోకి వెళ్తే సా, అదే తత్తు నపుంసకలింగంలోకి అయితే తత్ కింద మారుతుంది. ఇంత వేదాంతం కూడా ఉంది దీంట్లో. కాబట్టి అదంతా మనం పక్కన పెట్టుకుంటే ఈ సహశబ్దాన్ని మనం ఇప్పుడు అభ్యాసం చేద్దాం. ఈ సహశబ్దం ఏమిటి, దీని స్వరూపం ఏమిటి ఇప్పుడు మీకు చెబుతాను, అది మనం చూద్దాం. ఈ సర్వనామాలు చెప్పేటప్పుడు కొద్దిగా సమయం తీసుకుని చెబుతాను, జాగ్రత్తగా చూడండి. అతడు, మీరు రామశబ్దాన్ని ఊహించండి, ఇంకే శబ్దాన్ని ఉంచద్దు. రాముడు, ఇద్దరు రాములు, అనేక మంది రాములు. రాముణ్ణి, ఇద్దరు రాముల్ని, అనేక మంది రాముల్ని. రామునితో, ఇద్దరు రాములతో, అనేక మంది రాములతో. రామునికి, ఇద్దరు రాములకి, అనేక మంది రాములకి. రాముడి నుండి, ఇద్దరు రాముల నుండి, అనేక మంది రాముల నుండి. రాముని యొక్క, ఇద్దరు రాముల యొక్క, అనేక మంది రాముల యొక్క. రాముని యందు, ఇద్దరు రాములు యందు, అనేకమైన రాములు యందు. ఒక రామ శబ్దమే ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ అంటించాను అనుకోండి. ఆ రామ కింద ఏముంటుందంటే సహ ఉంటుంది. రామవు కింద ఏముంటుందంటే తవ్వు ఉంటుంది. రామాహ కిందకి ఏముంటుంది? తే ఉంటుంది. అలాగే రామం కింద తమ్, రామేణ కింద తేన, రామాయ కింద తస్మై, రామాత్ నుండి తస్మాత్, రామస్య నుండి తస్య, రామే నుండి తస్మిన్, ఇలా ఉంటుంది. ఒకసారి చూద్దాం. అతడు, అతడు, అతన్ని, అతనితో, అతనికి, అతని నుండి, అతని యొక్క, అతని యందు. తను సంస్కృతంలో ఏమంటాం? సహ అతడు, తం అతన్ని, తేన అతనితో, తస్మై అతనికి, తస్మాత్ అతని నుండి, తస్య అతని యొక్క, తస్మిన్ అతని యందు. మీకు ఏమని చెప్పాను? పుంలింగాల్లో వస్తువులు కూడా ఉంటాయి. వస్తు ప్రపంచము పుల్లింగ, స్త్రీలింగ, నపుంసకలింగంలో విభజించబడింది. పుంలింగ వస్తువులు కూడా ఉంటాయి అని చెప్పాను కదా. మీకు మొదటి వీడియోలో చెప్పాను. పుల్లింగంలో కూడా వస్తువులు ఉంటాయి, స్త్రీలింగంలో కూడా స్త్రీలింగ వస్తువులు ఉంటాయి, నపుంసకలింగంలో నపుంసకలింగ వస్తువులు ఉంటాయి. అంటే స్త్రీలు వాడే వస్తువులు స్త్రీలింగ వస్తువులని, పురుషులు వాడే వస్తువులు పుల్లింగ వస్తువులని కాదు అర్థం. పుల్లింగంలో ఉండేటువంటి వస్తువులన్నీ పుల్లింగ వస్తువులు కొన్ని ఉన్నాయి, అలాగే స్త్రీలింగంలో కొన్ని ఉంటాయి, అలాగే నపుంసకలింగంలో కొన్ని ఉంటాయి. దాంట్లో పురుషులు వాడివి ఉంటాయి, స్త్రీలు వాడివి ఉంటాయి, అన్నీ మిక్స్ అయ్యి ఉంటాయి. ఇప్పుడు వస్తువుని, పుల్లింగ వస్తువుని అది అంటాం. తెలుగులో అది కదా. ఉదాహరణకు పర్వతము అని అంటాం. పర్వతము అంటే అర్థము పర్వత, కొండ, అది పుల్లింగ శబ్దం. రాముడు అనే వ్యక్తిని పక్కన పెడదాం, పర్వతాన్ని పక్కన పెడదాం కాసేపు. అతన్ని నేను సర్వనామంలో సూచించాలనుకో, హీ ఈజ్ రామ అంటాం ఆంగ్లంలో. అతడు రాముడు అంటాం. దానికి సహ వాడాలి. అతడు అంటే సహ వాడాలి, అది వేరే విషయం. తర్వాత ఇంకోటి ఉంది, పక్కన పర్వతం ఉందిగా. మరి పర్వతం, అతడు పర్వతం అనొచ్చా? కాదు, అది పర్వతము, దట్ ఈజ్ మౌంటైన్ అంటున్నాంగా. అది దట్టైనా, అది అయినా, తెలుగులో, ఆంగ్లంలో దట్ అయినప్పటికీ, తెలుగులో అది పర్వతంలో అది అయినప్పటికీ, సంస్కృతంలో సహపర్వత అనే వాడాలి. కానీ అర్థం మనం అన్వయించుకునేటప్పుడు అది పర్వతముగా అన్వయించుకోవాలంతే. గుర్తుపెట్టుకోండి. మళ్ళీ పుల్లింగంలో వస్తువులకు ఒక సర్వనామాలు, పుల్లింగంలో ఉండే నామవాచకాలకు ఒక సర్వనామాలు ఉండవు. మొత్తం అన్నింటికీ, పుల్లింగాలన్నింటికీ సర్వనామం ఇది ఒక్కటే. అది అకారమా, ఇకారమా, ఉకారమా, రుకారమా, ఎవరికి హరికైనా సరే సహ హరిహి, అతడు హరి అనే చెప్పాలి. సహ గురుహు ఉకారమైనప్పటికీ, సహ పిత, సహ రామ, సహ పర్వత, అది పర్వతము. ఈ సహా శబ్దం అనేది కామన్గా ఉంటుంది. ఇది రామశబ్దం మాదిరిగానే ఉంటుంది, కానీ కొన్ని చోట్ల తేడా ఉంటుంది. అది ఏమిటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. రామశబ్దంలాగా ఈ శబ్దం ఉంటుంది కాబట్టి ఒకసారి రామశబ్దం ఎక్కడెక్కడ దీనిలో ఉంటుందంటే, రామ, రామౌ, ఇక్కడ తే కామన్, తే కొద్దిగా విభిన్నంగా ఉంటుంది. తే, రామం, రామౌ, రామాన్, రామేణ, రామాభ్యాం, రామై,
రామాయ ఇక్కడ తేడా ఉంది. రామాభ్యాం రామేభ్యః, రామాత్ రామాభ్యాం రామేభ్యః, రామస్య రామయోః రామాణాం ఇక్కడ తేడా ఉంది. రామే రామయోః రామేషు ఇక్కడ తేడా ఉంది. అంటే ఎక్కడెక్కడ తేడా ఉంది? ప్రథమా విభక్తి ఏకవచనం తేడా ఉంది. అలాగే తస్మై చతుర్థి ఏకవచనం తేడా ఉంది. సప్తమి ఏకవచనం తేడా ఉంది. షష్ఠి బహువచనం తేడా ఉంది. 1 2 3 4 ఈ 4 స్థానాలే కాస్త భిన్నంగా ఉన్నాయి. తక్కిన శబ్దం అంతా రామశబ్దం లాంటిదే. చూడండి, సహ రామ, తౌ రామౌ, తే అంటే ప్రొనౌన్సియేషన్ దగ్గరగా ఉంటాయి, రిజంబలెన్స్ చాలా సేమ్గా ఉంటుంది. సహ రామ, తౌ రామౌ, తే రామాహ. ఎక్కడైతే వ్యత్యాసం ఉంటుందో మరి అక్కడ వ్యత్యాసం ఖచ్చితంగా ఉంటుంది. తే రామాహ, తం రామం, తౌ రామౌ, తాన్ రామాన్, తేన రామేణ, తాభ్యాం రామాభ్యాం, తైః రామైః, తస్మై రామాయ, తాభ్యాం రామాభ్యాం, తేభ్యః రామేభ్యః, తస్మాత్ రామాత్, తాభ్యాం రామాభ్యాం, తేభ్యః రామేభ్యః, తస్య రామస్య, తయోః రామయోః, తేషాం రామాణాం, తస్మిన్ రామే, తయోః రామయోః, తేషు రామేషు. ఈ సహశబ్దం రావాలి అంటే రామశబ్దం ఆధారంగా నేర్చుకుంటే ఈ సహశబ్దం కంఠస్థమవుతుంది. మీరు ప్రస్తుతము ఇవి ఎలా ఉపయోగించాలి అన్న విషయం మీద దృష్టి పెట్టద్దు. మీరు దృష్టి పెట్టాల్సింది ఏమిటి? శబ్దం మనం కంఠస్థం చేయటం కావాలి. కాబట్టి ఈ శబ్దాన్ని మనం కంఠస్థం చేయాలి. ఈ శబ్దాన్ని మనం కంఠస్థం చేయాలంటే మనకు ఆధారభూతమైనటువంటి శబ్దం ఏంటి? రామశబ్దం. రామశబ్దాన్ని దగ్గర పెట్టుకోండి, లేదా రామశబ్దం వచ్చేసుంటే ఆ రామశబ్ద స్థానంలో ఈ ప్రతిదాన్ని పెట్టి మీరు అభ్యాసం చేయండి. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై గురవే నమః. తస్మై శ్రీ గురవే ఉందా? ఆ తస్మై చతుర్థి, గురవే చతుర్థి అని అనుకున్నాగా. ఉకారాంత శబ్దం చెప్పినప్పుడు చెప్పాను, గురవే నమః వచ్చినప్పుడు చతుర్థి వాడాలి అని చెప్పానుగా. అదే చతుర్థి ఇక్కడ తస్మై ఉంది. ఈ తస్మై ఆ గురువుతో కలిపాం. తస్మై గురవే నమః, తస్మై హరయే నమః, తస్మై పిత్రే నమః, తస్మై రామాయ నమః, రామాయ తస్మై నమః. ఎలాగైనా చెప్పుకోవచ్చు. తస్మై ఉంది కాబట్టి రామాయ వాడాలి. అదేమిటండి, ఇది రామాయ యాతో ఉంది, ఇది తస్మై యయితో ఉంది, రెండింటికి పొంతన కుదరట్లేదు అనడానికి అవకాశం లేదు. చెప్పాను కదా కొన్ని స్థానాల్లో మీకు వ్యత్యాసం ఉంటుందని. తే, తస్మై, తేషాం, తస్మిన్ ఈ స్థానాల్లో వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి ఆ వ్యత్యాసాన్ని బాగా మనం గుర్తుపెట్టుకుని మొత్తం ఈ శబ్దాన్ని మనం అభ్యాసం చేయాలి. ఇది సహశబ్దం. నేను ఒక్కసారి చెబుతాను, మీరు ఒకసారి అభ్యాసం చేయండి. సహ, తౌ, తే, తం, తౌ, తాన్, తేన, తాభ్యాం, తైః, తస్మై, తాభ్యాం, తేభ్యః, తస్మాత్, తాభ్యాం, తేభ్యః, తస్య, తయోః, తేషాం, తస్మిన్, తయోః, తేషు. ఇదంతా కలిపి ఒక శబ్దం. దీని తర్వాత నేర్చుకోబోయే శబ్దం ఏంటి ఇప్పుడే చెబుతున్నాను మీకు, ఎందుకంటే దీని కంటిన్యూటీ మీకు ఉండాలి అని చెప్పి. అది నెక్స్ట్ వీడియోలో పెడతాను, కానీ ఇది కంటిన్యూటీ మీకు తెలియాలి కాబట్టి ఇప్పుడే చెప్తున్నాను. దీని తర్వాత వీడియో మనం ఇప్పుడు ఇది ఏమిటి? అతడు అనేటువంటి శబ్దం కదా. ఈ శబ్దం ఏమిటి? అతడు. ఇప్పుడు నెక్స్ట్ నేర్చుకోబోయే శబ్దం ఏమిటి? ఇతడు. అది ఎంత కష్టంగా ఉంటుందో, పొరపాటును కూడా కష్టంగా ఉండదు. ఇదే శబ్దము ఏ అనేటువంటి అక్షరం చేరుతుంది. ఏ అనేటువంటి అక్షరమే చేరుతుంది. ఒకసారి చూడండి. తర్వాత వీడియోలో ఎందుకు, ఈ వీడియోలోనే నేర్చేసుకుందాం. చూడండి, ఇందాట్లా సహశబ్దం నేర్పాను కదా, ఆ సహశబ్దం స్థానంలో ఏషః, ఈ సహలో ఏషః అనే ఒక్క పదం వచ్చి చేరుతుందండి. ఏషః అంటే ఇతడు, సహ అంటే అతడు. ఆంగ్లంలో హీ అని ఉంది. హీ అంటే అతడికి ఇతడికి హీయే, రెండింటికి ఒకలాగే వాడతాం. హీ ఈజ్ రామన్, అతడు రామున్నైనా ఇతడు రామున్నైనా హీ ఈజ్ రామని హీ అనేది వాడతాం. కానీ తెలుగులో చూడండి, అతడు ఇతడు వ్యత్యాసం ఉందా? దూరంగా ఉంటే అతడు అంటాం, దగ్గరగా ఉంటే ఇతడు అంటాం.
అదే పుల్లింగ వస్తువు దూరంగా ఉందనుకో అది అంటాం, అదే పుల్లింగ వస్తువు దగ్గరగా ఉందనుకోండి ఇది అంటాం. సో పుల్లింగ వస్తువుకైనా పుల్లింగ నామవాచకానికైనా పుల్లింగ దూరంగా ఉన్నటువంటి వస్తువుకైనా పుల్లింగ నామవాచకానికైనా వాడేటువంటి శబ్దస్వరూపం ఒకటే సహశబ్దము. ఇక్కడ దగ్గరగా ఉంటే ఏషః శబ్దం. ఆ ఏషః శబ్దం ఎలా ఉంటుంది అంటే ఏనుగులో ఏ అనేటువంటి అక్షరాన్ని చేర్చాలి. సహస్థానంలో ఏ వచ్చిందండి, ఏషః. ఇప్పుడు ఏ చేర్చండి, నేను రాయలేదు, కావాలని రాయలేదు, ఇక్కడ ఏ పట్టండి. ఏతౌ, ఏతే, ఏతం, ఏతౌ, ఏతాన్, ఏతేన, ఏతాభ్యాం, ఏతైః, ఏతస్మై, ఏతాభ్యాం, ఏతేభ్యః, ఏతస్మాత్, ఏతాభ్యాం, ఏతేభ్యః, ఏతస్య, ఏతయోః, ఏతేషాం, ఏతస్మిన్, ఏతయోః, ఏతేషు. ఏ చేర్చటమే అంతే, శబ్దంలో ఇంకా ఏమీ లేదు. సహశబ్దానికి ఏ చేరిస్తే ఈ ఏతత్ శబ్దం అంటే దగ్గర. ఇతడు, ఇతన్ని, ఇతనితో, ఇతనికి, ఇతని నుండి, ఇతని యొక్క, ఇతని యందు ఏ చేర్చినప్పుడు సుమి ఇక్కడ ఏ లేదు, ఏ చేర్చినప్పుడు ఈ అర్థం వస్తుంది అంతే, ప్రత్యేకంగా ఏం లేదు. కాబట్టి మీరు ఒక పని చేయండి, సహశబ్దం నేర్చి సహశబ్దం స్థానంలో ఏ పెట్టి ఏషః శబ్దం, ఏషః, ఏతౌ, ఏతే, ఏతం, ఏతో, ఏతాన్, ఏతేన, ఏతాభ్యాం, ఏతైః, ఏతస్మై, ఏతాభ్యాం, ఏతేభ్యః అని చెప్పి మొత్తం ఈ ఏతత్ శబ్దాన్ని కూడా అభ్యాసం చేయండి. ఈ అభ్యాసం చేస్తే అవుతుంది సహశబ్దము ఏషః శబ్దము ఒకే సమయంలో అభ్యాసం చేసుకుంటే మనకు కాస్త బద్దెం తీరిపోతుంది. కాబట్టి ఇది తద్ శబ్దం. పుంలింగంలో అతడు, ఇతడు అనేటువంటి శబ్దం. అతడు, వాళ్ళిద్దరు, ఇతడు, వీళ్ళిద్దరూ ఏ చేరిస్తే లేదు. ఒకసారి మీకు ఇది చూపిస్తాను చూడండి. అతడు, వాళ్ళిద్దరూ, వాళ్ళందరూ, అతన్ని, వాళ్ళిద్దరిని, వాళ్ళందరినీ, అతన్ని, అతనితో, వాళ్ళిద్దరితో, వాళ్ళందరితో, అతనికి, వాళ్ళిద్దరికి, వాళ్ళందరికీ, అతని నుండి, వాళ్ళిద్దరి నుండి, వాళ్ళందరి నుండి, అతని యొక్క, వాళ్ళిద్దరి యొక్క, వాళ్ళందరి యొక్క, అతని యందు, వాళ్ళిద్దరి యందు, వాళ్ళందరి యందు. గుర్తుపెట్టుకోండి, ఇదే ఏ చేరిస్తే ఇతడు, ఇతన్ని, ఇతనితో, ఇతనికి, ఇతని నుండి, ఇతని యొక్క, ఇతని యందు, ఇదే అర్థం వస్తుంది. కాబట్టి ఈ సహశబ్దాన్ని ఏషః శబ్దాన్ని అభ్యాసం చేయండి. తర్వాత మనం పుల్లింగ సర్వనామాల్లో ఉన్నటువంటి మిగతా శబ్దాన్ని మనం అభ్యాసం చేద్దాం. జయతు సంస్కృతం, జయతు భారతం. ఈ నెల 29వ తేదీ ఆదివారం మన రిఫ్లెక్షన్ ఛానల్ ద్వారా మనం నిర్వహిస్తున్న 4వ కాంక్లేవ్, అలాగే వరుసగా 3వ సనాతన కాంక్లేవ్ను మనం జరుపుకోబోతున్నాం. గత 2 సంవత్సరాలుగా మనం నిర్వహించిన కాంక్లేవ్స్ ఏ స్థాయిలో జరిగాయో మీ అందరికీ తెలుసు. అద్భుతమైన వక్తలు, వివిధ అంశాల మీద లోతైన చర్చలు, వీటన్నిటిని మించి సనాతన అవార్డ్స్ పేరుతో క్షేత్ర స్థాయిలో నిశ్శబ్దంగా ధర్మం కోసం పనిచేస్తున్న వీరులను మనం గౌరవించుకున్నాం. ఇంకా వైభవంగా ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోబోతున్నాం. మనం చేస్తున్న ఈ భారీ కార్యక్రమాలకు ఖచ్చితంగా ఆర్థిక వనరుల అవసరం ఉంటుంది. గత 3 కాంక్లేవ్స్ కూడా ఎన్నో కష్ట నష్టాల కోర్చి మనం చేసుకున్నాం. ఒక జాతీయవాద ఛానల్కు యాడ్స్ ఇవ్వడానికి కూడా ఈరోజు కార్పొరేట్ సంస్థల దగ్గర నుంచి చిన్న వార్త అందరూ వెనకాడుతున్నారు. ఈసారి సనాతన కాంక్లేవ్ విజయవంతం కావడానికి మీ సహకారం కోరుతున్నారు. ఇది కేవలం ఒక ప్రోగ్రామ్స్ కోసం ఇచ్చే డబ్బు కాదు, ఇది ధర్మ యుద్ధానికి మీరిచ్చే మద్దతుగా మేము చూసుకుంటాం. ఈ కార్యక్రమానికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా కింద కనిపిస్తున్నటువంటి www.reflectionbharat.com వెబ్సైట్లోకి వెళ్ళి తప్పకుండా రిజిస్టర్ చేసుకోండి.